సునీత కిచెన్ అండ్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మెత్తళ్ళు గోంగూర కర్రీ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఆంధ్ర స్టైల్ మెత్తళ్ళ కర్రీ అండి. మెత్తళ్ళ గోంగూర, మెత్తళ్ళండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఒక 2 తీసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పులుపు ఉంటుంది కనుక కొంచెం కారం కోసం పసుపు, కారం, ఉప్పు, గోంగూర, ఆయిల్ అండి. ఇప్పుడు చేసే విధానం: ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో శుభ్రంగా కడిగిన గోంగూరని వేసేద్దామండి. అంటే ఈ గోంగూర చక్కగా ఉడికిపోవాలన్నమాట. వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, ఆల్రెడీ ఇందులో వాటర్ ఉంటుంది కనుక అది మెల్ట్ అయిపోద్ది చక్కగా. ఇది ఇలా వేసేసి దాని మీద ఒక మూత పెట్టేద్దామండి. ఒక మూత పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది. ఈలోగా పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళండి. నేను ఒక 100 గ్రాములు తీసుకున్నానండి మెత్తళ్ళు. ఇప్పుడైతే ఫ్రై చేసుకుంటాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. గోంగూర కాంబినేషన్లో చాలా బాగుంటుంది. మెత్తళ్ళు చక్కగా వేగనివ్వాలండి. మెత్తళ్ళు కడిగేటప్పుడు చక్కగా ఇసుక లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే సన్న ఇసుక ఉంటుందండి, అది మన పంటికింట తగిలితే చాలా ప్రమాదం కనుక ఇలా మనం వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా మనం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి ఆనియన్స్, రెండు ఉల్లిపాయలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇవి బాగా యాగనిద్దాం. మధ్య మధ్యలో గోంగూరని కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇది చక్కగా ఉడికిపోద్ది అనమాట. కిందకి పైకి కలిపేసుకుంటూ ఉండాలి. ఇలాగ ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే మనం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, టూ స్పూన్స్ సాల్ట్ అండి. 2 or 3 వేసుకోవాలండి, ఎందుకంటే పులుపు ఉంటుంది కనుక కర్రీకి సరిపోదు. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కానీ పులుపు కాబట్టి ఉప్పు ఎక్కువే పడుతుంది. చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవటం కూడా. ఇవి చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడైతే ఇందులోకి కారం వేద్దామండి. నేనైతే ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. కారం కూడా వేసి బాగా వేపాలి, వేగనివ్వాలి. చాలా సింపుల్ అండి కర్రీ ప్రిపేర్ చేసుకోవటం.
కమ్మగా తినాలంటే కొద్దిగా కష్టపడాలండి. చాలామంది ఏంటంటే కూర వండేసిన తర్వాత అంతా మగ్గిపోయిన తర్వాత గోంగూర పైన వేసేస్తారండి, వేసేసి మగ్గ పెడతారు. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే ఉడికించి మనం రుబ్బేసి అందులో వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా టమాటాలు ఒక 2 తీసుకున్నాం కదండి, అవి ఇందులో వేసేద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. స్పూన్ అంటే మన ఆయిల్ స్పూన్ ఉంటుంది కదండి, ఆయిల్ టిన్లో స్పూను గిద్దె లాంటిది, దాంతో 4 వేసుకున్నాను. గుంటగరిటితో అయితే 2 గంటలు పడతాయండి. గోంగూర కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. చూసారా మనం ఎంత వేసాం, ఎంత అయిపోయిందో. టమాటాలు ఇవన్నీ చక్కగా మగ్గిపోవాలి. గోంగూరలో ఇలా వాటర్ వస్తుందండి, చూసారా వాటర్ వస్తుంది. చూసారు ఎంత వేసాం మనం, ఎంత అయిపోయిందో చూసారండి. మగ్గిపోయి కొంచెం అవుతుంది ఆకు, మీకు అందరికీ తెలుసు కదండి. చూసారండి అలా మగ్గిపోయిందో గట్టిగా. ఇప్పుడు మనం గోంగూర ఉడికించుకున్నాం కదండి, ఆ గోంగూర వేస్తాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుదామండి. ఉడికించిన గోంగూర రుబ్బేసి మనం ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బాగా రుబ్బేసి ఇందులో వేసుకొని ఇలా కలుపుకొని ఇప్పుడైతే ఇందులోకండి మనం ముందుగా పెట్టేసుకున్నాం కదండి మెత్తళ్ళు, ఆ మెత్తళ్ళని ఇందులో వేసాను. నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి. గోంగూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ యాడ్ చేయలేదు, అదే ఉడికిపోయింది. ముందుగా మనం వేపించి పక్కన పెట్టుకున్న మెత్తలు ఇందులో వేసేద్దాం.
అంతే ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్ ఉడికితే కర్రీ మనకి చక్కగా కమ్మగా టేస్టీగా పుల్లగా ఎండి చేపల ఫ్లేవర్తో కర్రీ మనకి చక్కగా రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి. గోంగూర ఐరన్ కదండి, చాలా మంచిది. మన పిల్లల ఎదుగుదలకు చాలా మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ ఇలా వదులుతూ ఉన్నప్పుడు మనం కొంచెం దగ్గరికి నుంచి కట్టేసుకోవడం. ఇప్పుడే ఉప్పు కారం అవి కూడా చూసుకొని సరిపోతే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లో తీసేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చూసారండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో వేసుకొని ముందుగా వేగించి పెట్టుకున్న మెత్తల్లో కొన్ని ఉన్నాయండి, పక్కన పెట్టేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, రెడీ. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మెత్తల్లో గోంగూర కర్రీ రెడీ ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.